హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. లెఫ్ట్ హ్యాండ్తో కాదు రైట్ హ్యాండ్తో చెప్పు, ఓకేనా? సో ఏముంది, యాజ్ యూజువల్గానే మనం లేయాలిగా, తప్పదు. లేచిన తర్వాత బాగా చేయాలి, రెడీ అవ్వాలి. రెడీ అయిపోయిన తర్వాత షూస్ వేసుకోవాలి. ఏది మారినా స్కూల్, కాలేజ్, లైక్ కంపెనీ చేంజ్, కంపెనీలోకి వచ్చి జాబ్ వచ్చినా కూడా మనం రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సింది రెండే రెండు. ఒకటి షూస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఐడి కార్డ్. ఓకే, ఐడి కార్డ్ గురించి పక్కన మాట్లాడుకుంటే ప్రజెంట్ వచ్చేసి నేను షూస్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో షూస్ అనేది వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఏముంది, ఇక తప్పదు అనుకోవడమే. తర్వాత వేసుకున్నాల్సిందే. అయిపోయిన తర్వాత బనానా తిన్నాను. సో వీడియో కొంచెం లేట్ ఉంది. ఫస్ట్ నా అవుట్ఫిట్ చూడండి అందరూ. సో నేను అవుట్ఫిట్ మొబైల్ ఎక్కడ సెట్ చేయాలని ట్రై చేస్తున్నా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై అవుట్ఫిట్. అబ్బా, మళ్ళీ ఇది ఒక ఫోజ్ ఒకటి. చెప్పానుగా బనానా తిన్నాను, ఎందుకంటే వెనస్డే నైట్ చికెన్ కాబట్టి థర్స్డే మార్నింగ్ ఐటమ్స్ ఉంటుంది. రైస్ ఐటమ్స్ కూడా చూపిస్తా. జీరా రైస్, నైట్ మిగిలిన ఫ్రై అండ్ చికెన్. సో ఇతన్ని చూడండి ఎంత స్టైల్గా నడుస్తున్నాడో. ఈ రోడ్డుకి అతనికి ఇంకా అతన్ని క్రాస్ అయిపోయా. క్లీన్ చేసాక వాళ్ళకి హాయ్. అయిపోయిన తర్వాత పోలీస్ కార్లో మామ, పక్కన పోలీస్ స్టేషన్, దీనికి కూడా ఒకసారి హాయ్ చెప్పేసుకో. అయిపోయిన తర్వాత నేను డైలీ నిలబడేది ఇక్కడే. ఎందుకోసం? క్యాబ్ కోసం. మళ్ళీ అపార్థాలు చేసుకోకండి. సో క్యాబ్ నా ముందే వెళ్ళింది, నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయాడు మచ్చే వాళ్ళు. అతను కొంచెం న్యూగా వచ్చాడంట. సో దానికోసం నేను క్యాబ్ వెనకాల వెళ్ళాల్సి వచ్చింది. ఏం చేయలేంగా. అయిపోయిన తర్వాత ఇదిగోండి మిడిల్లో ఒక అతను పికప్ ఉంటే, సో టెంపుల్ దగ్గర ఆపారు. దర్శనం పెట్టుకోండి, లైక్ దండం పెట్టుకోండి అందరూ, ఓకేనా? సో దిస్ ఈస్ క్యాబ్. అంటే మనం లైక్ ఏది అది వింగర్లో వెళ్తున్నాం. అయిపోయిన తర్వాత పక్కనే కేబుల్ బ్రిడ్జ్. నా పక్కన కేబుల్ బ్రిడ్జ్ లేదమ్మా, కేబుల్ బ్రిడ్జ్ పక్కనే మనం వెళ్తున్నాం, ఓకేనా? సో క్రాస్ అయిపోయాను. క్రాస్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి రీచ్ అయిపోయా. సో చూసండి ఇక్కడ. సో ఇవాళ ఒక మెనూ, ఎంట్రన్స్లోనే మెనూ ఉంది. ఏం అర్థం కాలేదు, బట్ ఓకే, ఈ వీడియో చూస్తే తెలిసిపోయింది. సో మళ్ళీ అయిపోయిన తర్వాత టిఫిన్ అక్కడ ఎస్కేప్ చేసాం కాబట్టి ఇక్కడ టిఫిన్ చేసి కాఫీ తాగేసాం. అయిపోయిన తర్వాత నేను బిట్వీన్ వర్క్ చేశాను, బట్ అది తీయలేదు. సో మార్నింగ్ మెనూ ఏంటి అంటే ఇదే. సో మా ఆఫీస్లో లైక్ సపరేట్గా బఫెట్ టైప్ పెట్టేశారనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి పూరి విత్ పావ్ బజ్జీ. అయిపోయిన తర్వాత ఇది కూల్ డ్రింక్ మామ వాళ్ళు చేసే వే మొత్తం నేను చూపించేసేసాను. తర్వాత కూల్ డ్రింక్ తీసుకున్నా, కూల్ డ్రింక్ తీసుకొని సైడ్కి వచ్చేసా. సో చూడండి. సో ఎందుకంటే మొత్తం ఒకసారి మళ్ళీ రికార్డ్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నా అనమాట. అయిపోయిన తర్వాత ఒక కుల్ఫీ తినేసాను. తిన్న తర్వాత ఇక్కడ ఆ మ్యూజిక్ డిఫరెంట్ కదా. అయిపోయిన తర్వాత ఇక్కడ దూరం నుంచి చూసి ఐస్ క్రీమ్ అనుకున్నా, దగ్గరకు వచ్చి చూసాకే అది మలై అని అర్థమైంది. బట్ ఏదైతే ముందు ఇచ్చేసా, కొంచెం హెల్తీ ఉంది, అందుకోసమే మళ్ళీ కుల్ఫీ తినేసా. అయిపోయిన తర్వాత అక్కడ చూడండి మా వన్ ఆఫ్ ది మై డైరెక్టర్. సో మళ్ళీ సైడ్కి వచ్చేసి రికార్డ్ చేస్తూ ఉన్నా. మళ్ళీ అక్కడికి వెళ్ళాలనిపించింది ఆ మ్యూజిక్కి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయా. సో మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం 50% కంప్లీట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇది రికార్డ్ చేసినది, ఐ మీన్ మళ్ళీ సో వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేశారు. వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగేసి వర్క్ దగ్గర కూర్చున్నా. సో నాన్ స్టాప్ ఒక 2 hours కూర్చునాల్సి వచ్చేసింది. సో అలా థింక్ చేయాలంటారా, ఏదో ఒక నా పోజ్ అంతే. అయిపోయిన తర్వాత మళ్ళీ కాఫీ అయిపోయిన తర్వాత ఇంకా షట్ డౌన్ చేసేసా. ఇవాళకి ఇది చాలు, మళ్ళీ ఎక్కువ ఉండొద్దాం ఆఫీస్లో, బోర్ కొట్టేస్తాం, ఓకేనా? అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ తీసుకున్నా, ఎక్కువ అనుకోకండి, ఓకేనా? అయిపోయిన తర్వాత క్యాబ్. ఈ ట్రాఫిక్ నాకు తెలిసి హైదరాబాద్లో సగం జీవితం ట్రాఫిక్లోనే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక లేడీ పాపం తన తప్పే లేదు, బట్
3-4 కార్డ్స్కి అంత ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ వర్క్ చేస్తున్నా అనుకోకండి, ఇది నేను చదువుకుంటున్నా. ఓకేనా? ఐటీలో ఫర్ షూర్గా నువ్వు ఎంత వర్క్ చేసినా పర్ డే 1 అవర్ చదువుకోవాల్సిందే. దిస్ ఈజ్ మై నైట్ మీల్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. నచ్చితే లైక్ చేయమచ్చా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.